హాయ్ గైస్, మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో మనం డిస్కస్ చేద్దాం రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన మలయాళం మూవీ రివ్యూ గురించి. సో మూవీ నేమ్ వచ్చేసి అన్వేషిపెన్ ఖండితం. సో ఇది టొవినో థామస్ది. మీరు టొవినో థామస్ మూవీస్ చాలానే చూసారు తెలుగులో. సో ఈ మూవీ అయితే లేటెస్ట్ రిలీజ్ అండ్ లాస్ట్ టైం అయితే 2018 మూవీకి మంచి ఎక్లెయిమ్ వచ్చింది అండ్ మంచి అప్రిషియేషన్ తీసుకుంది. సో ఆ మూవీ నేను మలయాళంలోనే చూశాను థియేటర్లో. సో ఈ మూవీ కూడా నేను థియేటర్లోనే చూశాను. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ మూవీ ఎలా అనిపించింది, ఈ మూవీ నాకు ఏ విధంగా నచ్చిందో లేదా అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఈ మూవీలో 2 స్టోరీస్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక స్టోరీ. ఫస్ట్ హాఫ్కి యాక్చువల్లీ అయిపోయేసరికి స్టోరీ మొత్తం కంక్లూడ్ అయిపోతుంది. ఇదేంట్రా మొత్తం ఒకేసారి చూపెట్టేశారు అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్ ఇంకొక కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. సో 2 క్రైమ్స్ చూస్తాం. ఫస్ట్ హాఫ్ ఒక క్రైమ్, సెకండ్ హాఫ్ ఒక క్రైమ్. అది నాకు చాలా బాగా నచ్చింది, చాలా డిఫరెంట్ ఉంటుంది. సో 2 స్టోరీస్ విత్ 1 టికెట్. ఒకే దెబ్బకి 2 పిట్టలు, 2 ఇన్వెస్టిగేటివ్ సాల్వ్స్ థ్రిల్లర్స్ చూసేస్తాం. సో అదొకటి చాలా నీట్గా అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి మనకి డైరెక్ట్ అసలు వితౌట్ ఎనీ లేట్ టొవినో థామస్ పోలీస్గా ఇంట్రడ్యూస్ అవ్వడం చూపించేస్తారు. అది చూపించగానే ఒక 10 నిమిషాల్లో కేసు చేతికి వచ్చేస్తుంది. ఆ కేసు గురించి డీటెయిల్స్ అన్ని, మిస్సింగ్ కేసు మనకి ఆ ట్రైలర్లో చూపించారు. సో ఆ మిస్సింగ్ కేసు ఏంటి, దాన్ని మన టొవినో థామస్ ఎలా డీల్ చేశాడు, అది చాలా బాగా చూపించారు. బేసిక్గా ఏంటంటే ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ తన పంతం చేస్తూ ఉంటాడు. బట్ హైయర్ ఆఫీషియల్స్ నుంచి చాలా ప్రెషర్ వస్తుంది. అటుపక్క మిస్సింగ్ కేసుని డీల్ చేయడంలో చాలా ట్రబుల్స్ ఎదుర్కొంటాడు. సో అలా ఎదుర్కొని ఎలా డీల్ చేశాడు ఆ కేసుని అని చెప్పి మనం చూస్తాము. అండ్ ఇంటర్వెల్ అయితే ఎక్స్ట్రాడనరీ ఉంటుంది. ఎందుకంటే కష్టపడి మొత్తం మనం ఒక డిష్ని ప్రిపేర్ చేస్తే లాస్ట్ అది కింద పడిపోతే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఇంటర్వెల్ మాత్రం చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసేసి కంప్లీట్ ఇది కూడా ఒక మర్డర్ మిస్టరీ. అసలు ఆ మర్డర్ ఎవరు చేశారు, ఎలా జరిగింది, అది సాల్వ్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది. మీకు మలయాళం మూవీస్ గురించి తెలిసిందే. ఆ చూపించే నేటివిటీ స్టైల్ కానీ, పిక్చరైజేషన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, మెయిన్గా వాళ్ళు ఆ ల్యాండ్కి ఇచ్చే విలువ కానీ, ఆ లాంగ్వేజ్కి ఇచ్చే విలువ కానీ, ఆ ట్రెడిషన్స్ కానీ అన్నీ కనిపిస్తాయి మనకి. ఈ మూవీలో కూడా మీరు ఆ నేటివిటీ స్టైల్ అయితే ఎక్కువ చూస్తారు. ఫస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో చూస్తుంటే కనుక ఒక ఫాదర్ ఉంటాడు. ఆ ఫాదర్ క్యారెక్టర్ నుంచి ఆ లోకల్ వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు కానీ. అండ్ సెకండ్ పార్ట్ ఇన్వెస్టిగేషన్లో ఆ విలేజర్స్ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఆ పంచాయత్ హెడ్ ఎలా ఉంటాడు, అతను కేసుని ఎలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు, అండ్ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్స్ స్టైల్ ఎలా ఉంటుంది, అలా చూపించారు. సో స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా బాగున్నాయి. డెఫినెట్గా ఈ మూవీ ట్రస్ట్ మీ తెలుగులో రిలీజ్ అవుతుంది. డబ్బింగ్ అయినప్పుడు, ప్రాపర్గా జరిగినప్పుడు. ఐదర్ టొవినో థామస్ని దత్తా తీసుకుంది ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు కాబట్టి ఏదో ఒక ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తారు. మూవీ చూసినప్పుడు చూడండి, తెలుగులో పక్కా రిలీజ్ చేస్తారు, నో డౌట్ ఇన్ ఇట్. అండ్ టొవినో థామస్ యాక్టింగ్ ఎక్స్ట్రాడినరీ. ఫస్ట్ హాఫ్లో ఈ మూవీ కోసం చాలా జిమ్ చేసి బల్క్గా తయారయ్యి, ఫస్ట్ హాఫ్లో అయితే మొత్తం మనం యూనిఫామ్లో చూస్తాం అండ్ సెకండ్ హాఫ్లో వితౌట్ యూనిఫామ్ చూస్తాం. బట్ లాస్ట్ ఏం జరిగిందనేది చూడండి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా బాగుంటుంది. సేమ్ మంచి మూవీ ఇంకొకటి చూసామని చెప్పాలి. కొంచెం మనకి సెకండ్ హాఫ్లో ఆ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సీన్స్ ఏం జరుగుతూ ఉంటాయో కొంచెం అవి బోర్ కొట్టిస్తాయి. అదొక్కటి కొంచెం ఎక్కువ లెంత్ తీసుకున్నారు. అండ్ ఇంటర్వెల్ కూడా చాలా లేట్ వస్తుంది. ఫస్ట్ క్రైమ్ ఏదైతే ఉందో అది టైం టేకింగ్ ప్రాసెస్, ఎందుకంటే దాన్ని అక్కడితో ఎండ్ చేసేయాలి కాబట్టి ఇంటర్వెల్ కొంచెం లేట్ తీసుకున్నారు. అలానే సెకండ్ హాఫ్ కూడా కొంచెం లెంతీగా అనిపిస్తుంది. దట్స్ ఆల్. బట్ రెస్ట్ ఈ మూవీ అయితే ఎక్స్ట్రాడినరీ. కొన్ని ట్రాక్ షాట్స్, కొన్ని చేజింగ్ సీక్వెన్సెస్, కొన్ని మూవ్మెంట్స్ అవన్నీ చాలా బాగుంటాయి. సో కుదిరితే థియేటర్స్లో చూడండి, లేకపోతే ఓటీటీలో వచ్చాక డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. ఒక మంచి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ చూసిన ఫీల్ వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరింత ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్తో కానీ, బ్లాగ్స్తో కానీ మీ ముందుకు వస్తూ ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.